బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ప్రమాదంపై సిగాచి పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు పేర్కొంది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సిగాచి తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు ఆయన లేఖ రాశారు. ఈ ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. 3 నెలల వరకు ప్లాంట్లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివేక్ కుమార్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ప్రమాదంపై సిగాచి పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు పేర్కొంది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సిగాచి తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు ఆయన లేఖ రాశారు. ఈ ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. 3 నెలల వరకు ప్లాంట్లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివేక్ కుమార్ పేర్కొన్నారు. మొత్తానికైతే సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ప్రమాదంపై ఇటు సిగాచి పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికైతే ఇటు ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరిశ్రమ నుంచి అయితే స్పందన వచ్చింది. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఆ ప్రకటనలో ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్? ఎట్టకేలకు సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన యాజమాన్యం స్పందించింది. ఇప్పటి వరకు ఎంతమంది 40 మంది చనిపోయారు, 33 మంది క్షతగాత్రులయ్యారు, 33 మందికి చికిత్స కొనసాగిస్తున్నటువంటి విషయాలకు సంబంధించి ఒక స్పష్టతనిస్తూ కొద్దిసేపటి క్రితమే ఒక అఫీషియల్ లెటర్ను కంపెనీ నుంచి రిలీజ్ చేసింది. ఇందులో చాలా స్పష్టంగా తెలియజేశారు, చనిపోయినటువంటి 40 మంది మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా వారికి నష్టపరిహారం చెల్లించడంలో భాగంగా ₹1 కోటి నష్టపరిహారం చెల్లిస్తున్నాము. ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 కోటి చెల్లిస్తాము అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే గాయపడిన వారికి పూర్తిగా హాస్పిటల్కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఖర్చు అంతా కూడా తామే భరిస్తూ వారికి సైతం ఆర్థిక సాయం అందిస్తాము, నష్టపరిహారం అనేది చెల్లిస్తామన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక కంపెనీలో కార్యకలాపాలను కొద్ది రోజుల పాటు పూర్తిగా ఆపివేస్తున్నాము. దాదాపు 90 రోజుల పాటు యొక్క కంపెనీ కార్యకలాపాలు అనేవి పూర్తిగా క్లోజ్ చేయబడతాయి అన్నటువంటి విషయాన్ని కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక లేఖను కూడా రాసింది. దాదాపు 90 రోజుల పాటు ఇటువంటి వివిధ కార్యకలాపాలు అనేవి సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో కొనసాగబడవు అనేటువంటి విషయాన్ని కూడా ఈ లెటర్ లో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ లో రియాక్టర్ పేలుడు కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది అనేటువంటి వస్తున్నటువంటి వార్తల్లో కూడా స్పందిస్తూ అక్కడ ఎటువంటి రియాక్టర్ల పేలుడు అనేది జరగలేదు, జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఏ రకంగా జరిగింది అనే దాని మీద
తాము సైతం ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదికను తయారు చేస్తుంది కాబట్టి ఆ నివేదిక కోసం తాము సైతం ఎదురు చూస్తున్నాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు యొక్క ప్రమాదంలో మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి 45 వరకు చనిపోయారన్నటువంటి విషయం ఇప్పటికే అనఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయినటువంటి నేపథ్యంలోనే ఇందులో అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ 40 మంది చనిపోయారన్నటువంటి విషయాన్ని సిగాచి ఇండస్ట్రీస్ ఆయన నిర్ధారించడం జరిగింది కంపెనీ యాజమాన్యం. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పలు హాస్పిటల్స్లో గాయపడినటువంటి క్షతగాత్రులలో కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉన్న నేపథ్యంలోనే వారి యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఎవరైతే చికిత్స పొందుతున్న వాళ్ళు కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. త్వరలోనే మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు మనకు ఆయా హాస్పిటల్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి. ఇక ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాల మీద సిఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సిగాచి ఇండస్ట్రీలో అసలు ఈ పేలుడు అనేది ఏ రకంగా సంభవించింది, జూన్ 30 ఉదయం 8:30 ప్రాంతంలో జరిగినటువంటి ఈ బ్లాస్ట్ కి అసలు ప్రధాన కారణం ఏంటనేది కమిటీ ద్వారా ఆరా తీస్తున్నారు. మరోవైపున ఇప్పటికే అక్కడ ఏదైతే బ్లాస్ట్ తర్వాత పూర్తిగా నేలమట్టమైనటువంటి బిల్డింగ్ కు ఉన్నటువంటి ఆ డెబ్రిస్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు, అలాగే మృతదేహాలను లోపల ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాదాపు 10 మంది దాదాపు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. కాబట్టి ఆ తర్వాత చనిపోయినటువంటి క్షతగాత్రులు లోపల ఇంకా అసలు ఇంకెవరైనా చనిపోయినటువంటి మృతులతో పాటు క్షతగాత్రులు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతం ఒక అంచనాకు వచ్చిన తర్వాత లోపల ఇంకెవరైనా చిక్కుకొనిపోయి ఉన్నారా, మృతదేహాలు ఏమన్నా ఉన్నటువంటి ఆ సెర్చ్ ఆపరేషన్ అనేది కూడా నిన్న సాయంత్రంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఇక పూర్తిగా ఒక స్పష్టత అనేది వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అఫీషియల్ స్టేట్మెంట్ ను అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులోనే ఈ విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్ గా తెలియజేశారు. ఇక మరోవైపు కమిటీ ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ పూర్తిగా దర్యాప్తు అనేది మొదలుపెట్టింది. అసలు ప్రమాదానికి కారణాలను ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఇప్పటికే 90 రోజుల పాటు కార్యకలాపాలు అనేవి పూర్తిగా నిలిపివేసినటువంటి నేపథ్యంలోనే మన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎటువంటి భరోసా ఇస్తారు, మరి 3 నెలల పాటు వారికి జీతాలు ముందస్తుగానే అందిస్తారా, లేకపోతే వారి 3 నెలల పాటు నష్టపోవాల్సి వస్తున్నటువంటి ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. రత్నకుమార్, అలాగే ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారి పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అసలు బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి, హాస్పిటల్ దగ్గర ఉన్న బాధిత కుటుంబాలు? ప్రస్తుతం అక్కడ ట్రీట్మెంట్ లో భాగంగా కావచ్చు, అలాగే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మృతులకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ రోదనలతోనే ఆ ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఘటనా స్థలం వద్ద కొంతమంది అసలు డెడ్ బాడీస్ కూడా దొరకలేదు కాబట్టి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఇప్పటికే DNA పరీక్షల ద్వారా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక మిగతా మృతదేహాలకు సంబంధించి వారిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టతరంగా మారింది. అసలు మృతదేహాలను కనుక్కునేటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి అంటే శరీర భాగాల ద్వారా చనిపోయినటువంటి వారి యొక్క ఆనవాళ్లను ఐడెంటిఫై చేయడం, ఈవెన్ DNA కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ఒకవైపున అధికారులు, వైద్యుల బృందాలు వారి యొక్క DNA అంటే ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ఫ్యామిలీస్ యొక్క డిఎన్ఏల ద్వారా వారి యొక్క డిఎన్ఏలు మ్యాచ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తమను ఎవరూ పట్టించుకోలేదన్నటువంటి వాదనలు అయితే మాత్రం బాధిత కుటుంబాల నుంచి వినిపించాయి. అసలు తమ వారి యొక్క మృతదేహాలు అనేవి ఎక్కడ ఉన్నాయి, అసలు వారి యొక్క ఆచూకీ ఏంటి, వారి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునేందుకు కంపెనీ దగ్గరికి వెళ్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమన్నారు, హాస్పిటల్ దగ్గరికి వెళ్తే కంపెనీ దగ్గరికి మన్నారు. రకరకాల ఇబ్బందులకు గురవుతున్నాం తప్ప తమకు ఎటువంటి మద్దతు అనేది దొరకట్లేదు. ఇక్కడ వారి యొక్క సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వారికి ఆర్థిక సాయం అనేది ఇప్పుడు కొంత దాదాపు అంటే ప్రభుత్వం నుంచి మొదటగా ఇమ్మీడియట్ గా ₹1,00,000 ఆర్థిక సాయం అనేది ప్రకటించడం జరిగింది. ఇక కంపెనీ ప్రస్తుతం దానికి పూర్తిగా బాధ్యత వహిస్తూ ఒక్కొక్క చనిపోయినటువంటి మృతుని యొక్క కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం అనేది చెల్లిస్తున్నామన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత వారి యొక్క పిల్లల భవిష్యత్తుకు, అలాగే ఎవరైతే ఇటు భర్తలను కోల్పోయినటువంటి భార్యలకు సంబంధించి కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరిని కోల్పోయినటువంటి భార్య ఫ్యామిలీకి ఇది కొంత ఊరట కలిగించినటువంటి అంశంగానే పరిగణించాలి. మరి కంపెనీకి సంబంధించి ఎటువంటి చర్యలు అనేది ప్రభుత్వం నుంచి తీసుకుంటాయి? ఇది ప్రభుత్వం కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి ఇన్సిడెంట్ గా భావిస్తుందా, లేకపోతే అసలు ఇన్సిడెంట్ అనేది ఏ రకంగా జరిగిందనేది ప్రభుత్వం వేసినటువంటి కమిటీ తర్వాత దీని మీద పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్నకుమార్, అలాగే ఎవరైతే శిథిలాల కింద చిక్కుకున్నారో వారైతే గల్లంతయ్యారో సార్, వారి ఆచూకీ కోసం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయో, ఏ విధంగా ఉంది ప్రజెంట్ సిచ్యుయేషన్? ఎందుకంటే 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రస్తుతం కుప్పకూలిపోయినటువంటి 3 అంతస్తుల భవనం దగ్గర నిన్న సాయంత్రం వరకు సహాయక చర్యలను
పూర్తి చేయడం జరిగింది. మనం అధికారులతో మాట్లాడినప్పుడు కూడా సహాయక చర్యలన్నిటిని పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపల చిక్కుకున్నటువంటి వారి యొక్క మృతదేహాలను పూర్తిగా వెలికితీత ప్రక్రియ అనేది కంప్లీట్ చేశాము. ఇప్పుడు కేవలం నేలమట్టమైనటువంటి బిల్డింగ్ కు సంబంధించినటువంటి డెబ్రీస్ అంటే ఆ కుప్పకూలిపోయినటువంటి నిర్మాణాలు శిథిలమైనటువంటి నిర్మాణాల మొత్తాన్ని కూడా తొలగించేటువంటి ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది తప్ప లోపల సెర్చ్ ఆపరేషన్ అనేది మాత్రం ఏమాత్రం కంటిన్యూ చేయట్లేదు. ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందన్నటువంటి విషయాన్ని అధికారులు తెలియజేశారు. సో మొత్తానికి ఒక స్పష్టత అయితే వచ్చింది. అధికారికంగా కంపెనీ నుంచి వచ్చినటువంటి అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు చనిపోయిన వారి యొక్క సంఖ్య 40కి చేరింది. అలాగే గాయపడిన వారి యొక్క సంఖ్య 33గా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు కాబట్టి కంపెనీ యాజమాన్యం సైతం ఈ యొక్క ఇన్సిడెంట్ మీద తమ బాధను వ్యక్తపరుస్తున్నాము. రియాక్టర్ పేలుడు ద్వారా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది జరగలేదు. ప్రమాదం ఎలా జరిగిందనేది ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా నియమించబడినటువంటి కమిటీ ఆరా తీస్తోంది కాబట్టి ఇప్పుడు గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము. నష్టపరిమైన కుటుంబాలకు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అనేది అందిస్తున్నామన్నటువంటి విషయాలను కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతానికి మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ అన్నింటిని కూడా పూర్తిగా ఆపివేశారు. కేవలం నేలమట్టమైనటువంటి బిల్డింగ్ కు సంబంధించిన డెబ్రిస్ మాత్రమే తొలగింపు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ మంత్రులు స్పాట్ లో ఉండి కొంతమంది మంత్రులు నిరంతర పర్యవేక్షణ ప్రక్రియను చేపట్టడం జరిగింది. మనం నిన్న సాయంత్రం కూడా చూసినట్లయితే ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి పూర్తిగా నిన్న సాయంత్రం వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పలుసార్లు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి వైద్య సహాయానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. క్షతగాత్రుల యొక్క కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండటం, కంపెనీ అధికారులతో కూడా డిస్కస్ చేస్తూ ఉండటం జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఆయన నిన్న సాయంత్రం అంతా కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా అధికారులను కొంతమంది మంత్రులను నియమించి అక్కడ సహాయక చర్యల్లో ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా పూర్తిగా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి సమస్య అనేది లేకుండా కొంత సాయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ప్రభుత్వం ఇప్పుడు మరి ఏదైతే నివేదికను రాబట్టాల్సినటువంటి పరిస్థితి ఉందో ఒక కమిటీ ద్వారా ఆ కమిటీ నుంచి వచ్చినటువంటి నివేదిక తర్వాత మాత్రమే కంపెనీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కంపెనీ సైడ్ నుంచి మాత్రం 90 రోజుల పాటు పూర్తిగా విధులను ఆపివేస్తూ ఉన్నాము, కార్యకలాపాలు అనేవి పూర్తిగా ఆపివేస్తున్నాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కన్ఫర్మ్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేయడంలో భాగంగానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి ఒక లేఖను కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.